వచ్చాడు మనిషి అనుకుంటున్నారేమో. మనిషిగా వచ్చాడు, మన కోసం వచ్చాడు. మనిషిగా ఎందుకు వచ్చాడంటే మనం మనుషులం కాబట్టి మన కోసం మనిషిగా వచ్చాడు తప్ప ఆయన మనిషి కాదు. ఆయన సర్వశక్తి సంపన్నుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన. ఆకాశ మహాకాశములు సైతం పట్టజాలని దేవుడు ఆయన. ఆయన తనను తాను తగ్గించుకుని ఫిలిప్పీ 2:8-9-10 ప్రకారము ఆయన తనను తాను తగ్గించుకుని ఒక రిక్తుడిగా వచ్చాడు, మనిషిగా వచ్చాడు. దేవుడితో సమానంగా ఉండే ఆ హోదాను విడిచిపెట్టి భూమి మీదకి మనిషిగా వచ్చాడు తప్ప ఎందుకు వచ్చాడంటే ఈ భూమి మీద ఉన్న మనల్ని ప్రేమించి ఆయన వచ్చాడు భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం దేవుడు మాత్రమే అనుకుంటున్నారు మీరు. కాదు, ఈ భూమి ఆకాశముల కంటే ముందు ఉన్న దేవుడు ఆయన. జగత్తు పునాది వెయ్యబడక మునిపే ఉన్న దేవుడు ఆయన. నిర్గమకాండం 3 అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని సెలవిచ్చాడు ఆయన. ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు. శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉంటూనే ఉంటాడు. ఈ భూమి ఆకాశములు కొంతకాలము తర్వాత గతించిపోతాయి. ఈ భూమి ఈ ఆకాశములు ఇవేవి ఉండవు, మిక్కటమైన వేగంతో లయపరచబడతాయని పేతురు గారు రాసిన ఆ 2వ పత్రికలో చెప్పారు. అయితే ఇవి తొలగిపోతాయేమో గాని జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు యుగ యుగములు ఆయనే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుగ యుగములు ఆయనే దేవుడై ఉన్నాడు. తరతరములకు ఆయనే దేవుడై ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆయనే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చేతులు ఎత్తుదా. మీరేంటి చేతులు పథకముంటే ఎలారా యవ్వన బిడ్డలో గమనించండి బిడ్డలారా, ఎల్లప్పుడూ దేవుడై ఉన్నాడు యేసుక్రీస్తు. అయితే ఆయన మనలను ప్రేమించి, జాగ్రత్తగా వినండి, మనలను ప్రేమించాడు ఆయన. ప్రేమ త్యాగాన్ని చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రేమ త్యాగాన్ని చూపిస్తుంది. ఆయన ఆకాశములన్నిటికన్నా పైన పరలోకంలో ఉన్న ఆయన తనను తాను తగ్గించుకుని త్యాగము చేసి మహిమను విడిచిపెట్టి మన భూమి మీదకి, జాగ్రత్తగా వినండి, ఈ భూమి మీదకి మనకు వలె శరీరాన్ని ధరించుకుని వచ్చాడు ఆయన. ఆయన దేవుడు మనిషిగా వచ్చాడు. ఆయన మనిషి అని భ్రమపడకు. ఇష్టం వచ్చినట్టు యేసుక్రీస్తు మీద తిరుగుబాటు చెయ్యకు. అది నీకే ప్రమాదం. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ప్రేమపూర్వకంగా నీకు తెలియజేసుకుంటున్నాను ఏమిటంటే, యేసుక్రీస్తుకు విరుద్ధంగా ఎవడూ నిలవబడలేడు. యేసుక్రీస్తుకు విరుద్ధంగా ఎవడూ నిలవలేడు. ఎందుకంటే యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుడు. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. శిలువ మీద చచ్చిపోయాడు, మేకులు కొట్టించుకున్నాడు, దీనుడిగా దరిద్రుడిగా ఏమీ లేనివాడిగా చచ్చిపోయాడు అని అనుకుంటున్నారు. ఏమీ లేనివాడిగా మన కొరకు అయిపోయాడు ఆయన. త్యాగం చేశాడు ఆయన.